విశాఖపట్నం మున్సిపల్ కమిషనరు ఎట్టకేలకు మున్సిపల్ స్టేడియంస్లోను పార్కుల్లో నడక మీద పన్నుని వసూలు చేయటం లేదని ప్రకటించడం సిపిఎం పార్టీ యొక్క ఘన విజయంగా నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా వాళ్ళు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకొని భవిష్యత్తులో ఎక్కడా కూడా ఇండోర్ స్టేడియంలో వాకర్స్ మీద పన్ను వేసేటటువంటి పద్ధతిని మరొకసారి తెర మీదకి తీసుకురావద్దని నేను వాళ్ళకి హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటిదాకా బుకాయించారు. తెలుగుదేశం వాళ్ళేమో మేము అసాంఘిక శక్తులకి అరికట్టడం కోసం వాకర్స్ మీద పన్నేసి ఐడెంటిటీ కార్డులు ఇచ్చామని చెప్పారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వేశారు, అలాగే రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పన్నేశారు, అలాగే స్వర్ణభారత్ ఇండోర్ స్టేడియంలో కూడా వేశారు. కమిషనర్ కూడా అంగీకరించారు. ఎట్టకేలకు కమిషనర్ గారు అంగీకరించి వెయ్యము ఎవరు చెల్లించొద్దని చెప్పారు. మేము గప్పుగా చెప్పుకుంటున్నాం దాన్ని, మా యొక్క పోరాట విజయమే. అందువల్ల అన్ని చోట్ల బోర్డులు పెట్టండి, వాకర్స్ అనేటువంటి వాళ్ళు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని. అలాగే శివాజీ పార్క్ ఉంది, శివాజీ పార్క్ కూడా రద్దు చేపించాలి. స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీ గారు వాళ్ళు శివాజీ పార్కులు ఎందుకోసం చేయాలని నేను అడుగుతూ ఉన్నాను. నెలకు 150 రూపాయలు అంట ఉదయాన్నే నడిస్తే, అది సాయంత్రం కూడా నడవాలనుకోండి 300 కట్టాలంట. ఇది ఎక్కడండి? తప్పు కదా. 2 నెలలకు ఒకసారి డబ్బు కట్టాలని చెప్తూ ఉన్నారు. అదే పర్మనెంట్గా తీసుకోలేదనుకో రోజుకి 10 రూపాయలు కట్టాలంట. అంటే నెలకి ఒకసారి నడిస్తే 300 కట్టాలంట. ఇవి చాలా తప్పుడు పద్ధతి. అందువల్ల శివాజీ పార్క్ కూడా రద్దు చేయాలి. కమిషనర్ గారు ప్రకటన చేసేలాగా స్థానిక ఎంపీ గారు ఎమ్మెల్యేలు గారు వాళ్ళు ప్రకటన చేపించాలి, బోర్డులు కూడా కట్టాలనేటువంటి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.